మీరు ఎంతకాలంగా యూఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్ గీత గారు? ఆల్మోస్ట్ 12 years అని చెప్పారు. From 2014 I was diagnosed. గీత గారికి క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. అండ్ యు వర్ ద ఫస్ట్ వన్ టు రిసీవ్ దట్ న్యూస్. కాదు, యాక్చువల్లీ ఇద్దరు ఉన్నాము. తనకి తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది తనకి. ఇప్పుడే చెప్తున్నాను. స్ట్రైట్గా నేను ఇంటికి రాలేదు. మరణం దాకా వెళ్ళే ఒక పరిస్థితిని మీరు అందమైన జీవితంగా మలిచే ఆ 2-3 ఫ్యాక్టర్స్ ఏంటి? గివప్ చేయొద్దు, నెవర్ ఎవర్ గివప్. ఎంత ఖర్చు అయిపోతుందేమో, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందేమో, ఈ థాట్ రానివ్వకూడదు. ఎస్పెషలీ క్యాన్సర్ అని చెప్పంగానే ఏమవుతుంది, చాలామంది ఒపీనియన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అవన్నోళ్ళు కూడా ఇస్తుంటారు ఒపీనియన్స్. ఇంకా అక్కడ సింపథైజర్స్ వస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు హ్యాపన్ ఫర్ ఎ పేషెంట్. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఎట్లయినా బతకాలి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ సిరీస్లో భాగంగా ఇవాళ చాలా ఒక ప్రత్యేకమైన అంశాన్ని చూడబోతున్నాం. మనిషి సంకల్పానికంటే గొప్పది లేదు, మెరుగైన వైద్యం లేదు అని చెప్పి ఒక నానుడు ఉంది. కానీ సంకల్పానికి మంచి వైద్యం తోడవుతే స్టేజ్ 4 క్యాన్సర్ ఇంకా కష్టం అని చెప్పిన తర్వాత కూడా క్యాన్సర్ని జయించి జీవితంలో ఒక హీరోగా ఎమర్జ్ అవ్వడం సాధ్యం అని కొంతమంది కథలు మనకు చెప్తుంటాయి. ఇవాళ అటువంటి ఒక హీరోని కలవబోతున్నాం. తన జీవితానికి తనే హీరో. నిజానికి తనకు అనుకోకుండా అనూహ్యంగా క్యాన్సర్ డయాగ్నోసిస్ జరిగి అది కూడా ఒక స్టేజ్ దాటిపోయింది అని చెప్పి వైద్యులు చెప్పిన తర్వాత మరి ఏం జరిగిందో, అది ప్రకృతి అద్భుతమా, తన సంకల్పం అద్భుతమా, భగవంతుడి కటాక్షమా, మంచి వైద్యమా, అన్నీ కలగలిసి గీతా సురేష్ ఎమర్జ్డ్ యాజ్ అ హీరో. అండ్ గత 12 సంవత్సరాలుగా షీఈస్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్. లెట్స్ టాక్ టు హర్. గీత గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ. ఎందుకంటే ఇవాళ మీరు చెప్పబోయేది చాలామంది జీవితాలని టచ్ చేస్తుంది, చాలామందికి హోప్ ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతకాలంగా యూఆర్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్ గీత గారు? ఆల్మోస్ట్ 12 years అని చెప్పారు. యా, ఫ్రమ్ 2014 I was diagnosed and I was done with hysterectomy. యా, అది అయిన తర్వాత I took some medication, chemo and radiations and all that. So from 2015 like I am free from cancer. Yes. Congratulations on being a hero. Thank you. సో ఫస్ట్ అసలు మీకు క్యాన్సర్ ఉందని ఎలా తెలుసుకున్నారు గీత గారు? Because it was regarding uterus, so I had a lot of bleeding undedi. So then when I went to the doctor, like gynecologist, she advised me for some tests and they could just diagnose later. సో మీరు అనేది ఏంటి, మీకు రెగ్యులర్గా వచ్చే మెన్స్ట్రువల్ సైకిలే బాగా బ్లీడింగ్ ఎక్కువ వచ్చేదా? అవును. ఓకే. అది కొంచెం చాలా రోజు నుంచి ఉంది. సో మామూలుగా పీసీఓఎస్, పీసీఓడి ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా ఏమైనా చెప్పారా మీకు, ఇలా ఉండుండొచ్చు అలా ఉండుండొచ్చు అని? అలా ఏం చెప్పలేదు, కానీ దే సెడ్ ఇట్ ఈస్ మెనోపాజ్ టైమ్, సో ఇట్ మైట్ స్టాప్, ఆగొచ్చు అని చెప్పి అలా జస్ట్ పోస్ట్పోన్ చేశారు. ఓకే. బికాజ్ ఐ నాట్ హ్యావ్ ఎనీ ఫైబ్రాయిడ్స్ కానీ ఏం లేదు, ఇట్ వాజ్ ఓన్లీ బ్లీడింగ్. సో డాక్టర్ సెడ్ డోంట్ వరీ, ఇట్ మైట్ స్టాప్ న్యాచురలీ అని చెప్పి దే హ్యాడ్ డయాగ్నైజ్, ఐ మీన్ దే జస్ట్ టోల్డ్ మీ. బట్ లేటర్ స్టేజెస్లో ఎక్కువ అయినప్పుడు ఐ జస్ట్ వన్స్ అగైన్ వెంట్ టు ద డాక్టర్ గైనకాలజిస్ట్ అండ్ గాట్ చెక్డ్ అప్. దెన్ షీ సజెస్టెడ్ సమ్ ఇంటర్నల్ టెస్ట్ అనమాట. రైట్. సో అప్పుడు దెన్ దే ఫెల్ట్ ద సంథింగ్ అండ్ దే ఆస్క్డ్ మీ ఫర్ అ స్కాన్ టు బి డన్, MRI స్కాన్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ ఇట్ వాస్ సడన్గా MRI స్కాన్లో ఏం బయటపడింది గీత గారు? స్కాన్లో ఐ థింక్ దే జస్ట్ ఫెల్ట్ దట్ ఇట్ షుడ్ బి రిమూవ్డ్, ద యూటరస్ షుడ్ బి రిమూవ్డ్ యాజ్ అ ఫైబ్రాయిడ్ అండ్ ఆల్ దట్. అండ్ లేటర్ వెన్ ఇట్ వాస్ గివెన్ ఫర్ బయోప్సీ, after 21 days they came to know that there is it is benign and like you should, I mean it's cancerous and yeah. సో మీకు క్యాన్సర్ ఉందని తెలియగానే షాక్ అయి ఉంటారు బాగా. అవును, అది వర్డ్ వినంగానే లైక్ ఐ వాజ్ జస్ట్ వెరీ మచ్ షాక్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు గీత? ఇంట్లో ఇట్ ఇస్ 2 daughters, ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 daughters, husband and. సో వాళ్ళందరూ కూడా చాలా షాక్ లో. అవును, పిల్లలు కూడా యా, దే వర్ జస్ట్ ఇన్ కాలేజ్ అండ్ దే వర్ స్టడీయింగ్ దెన్. రైట్. లైక్ ఇట్ వాజ్ యా. సో మరి క్యాన్సర్ అని తెలిసాక మీరు డైరెక్ట్గా ఏ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నారా? బికాజ్ ఐ నో చిన్నబాబు సుంకవల్లి గారు సర్జికల్ ఆంకాలజిస్ట్గా మిమ్మల్ని ట్రీట్ చేశారు. అండ్ సో ఎలా జరిగింది ఆ తర్వాత మీ ప్రోగ్రెషన్ చెప్పండి. ఎస్, ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ టెస్ట్ కూడా నాకు అపోలో జూబ్లీ హిల్స్లోనే జరిగినాయి.
అండ్ రోమా సిన్హా అనే డాక్టర్ షీ అటెండెడ్ మీ. సో ఆవిడనే నాకు రోబోటిక్ సర్జరీ చేశారు. షీ సజెస్టెడ్ ఐ గో ఫర్ అ రోబోటిక్ సర్జరీ. So after robotic surgery, even Dr. Sunkavalli has just was with her, and he also assisted. And so I was, Free. yeah. కానీ మీకు దాదాపు డిసీజ్ ప్రోగ్రెషన్ చాలా ముందుకు వెళ్ళిపోయిందని వినికిడు అప్పటికే. ఏం చెప్పారు? స్టేజ్ 1, స్టేజ్ 2 అప్పుడు అంటే క్యాన్సర్ గురించి మనం వింటాం. అవును. బట్ నాకు ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవాలని ఉంటుంది కదా. అవును. మీకేం చెప్పారు డాక్టర్స్? లైక్ నాకైతే డైరెక్ట్గా ఏం చెప్పలేదు. లైక్ వెన్ మై హస్బెండ్ వెన్ హీ గాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద డాక్టర్, దే సెడ్ లైక్ ఇట్ ఇస్ క్యాన్సరస్ అండ్ ఇట్ ఇస్ సార్కోమా, అంటే తొందరగా వచ్చినట్టు. లైక్ సో యూ హ్యావ్ టు, ఇట్స్ బెటర్ యూ గో ఫర్ కిమో అండ్ రేడియేషన్. సరే, గీతా సురేష్ గారు క్యాన్సర్ సర్వైవర్, క్యాన్సర్ ఫైటర్, చక్కగా హాయిగా రికవర్ అయ్యి ఇప్పుడు మంచి జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ క్యాన్సర్ అనే ఈ వార్త బ్రేక్ చేసింది మాత్రం వారి భర్త అయిన సురేష్ గారికి. ఆయనకి ఏం చెప్పారు ఆ రోజు డాక్టర్ గారు అంటే డయాగ్నోసిస్ గురించి? లెట్స్ ఫైండ్ అవుట్. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్. నమస్కారం. నమస్కారం అండి. సో 2014లో మీ భార్య గారు గీత గారికి క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారు. అండ్ యూ వర్ ద ఫస్ట్ వన్ టు రిసీవ్ దట్ న్యూస్. కాదు, యాక్చువల్లీ ఇద్దరం ఉన్నాము. ఓకే. ఇద్దరం ఉన్నాము. గైనకాలజిస్ట్ పిలిచి ఇట్లా ఉంది అని చెప్పారు. ఆ మూమెంట్కి వీ వర్ షాక్డ్ అండ్ వీ డి నాట్ నో. అందరికి తెలిసినట్టు క్యాన్సర్ అనగానే మనకి ఐ మీన్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. వీ వర్ క్వైట్ షేకన్. స్లోలీ మెల్లగా వీ డిసైడెడ్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అని డిసైడ్ అయ్యాము ఇద్దరము. అండ్ దెన్ స్లోలీ మెల్లగా పిల్లలు కూడా చెప్పాము ఇట్లా ఉంది, ఎలాగే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి. ఎన్ని రోజులు అని చెప్పారు? అంటే ఏ స్టేజ్లో ఉన్నట్టు చెప్పారు? స్టార్టింగ్లో స్టేజ్ గురించి మాట్లాడలేదు. అదే సైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. సో ఇచ్చారు మీకు? అదొక్కటి, ఏ హాస్పిటల్ వెళ్ళినా కానీ మీకు ఇమ్మీడియట్గా అని అంటారు, ఇమ్మీడియట్గా చేసేయాలని ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి హరిలో హేస్టీగా ఏది డెసిషన్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఆ టైంలో మాకు ఎక్కువ ఫస్ట్ టైం కనుక మాకు కూడా ఇది ఈరోజు మాట్లాడుతున్నాను, బట్ యాక్చువల్లీ ఆ టైంలో ముందు వెళ్ళిపోవాలి, చేంజ్ చేసేయాలనేదే ఉంటుంది. ఎవరికైనా సరే ఆ సిచ్యుయేషన్లో డాక్టర్ చెప్పగానే మనం స్టార్ట్ చేసేయాలనే ఒక ఆ ఫియర్ ఉంటుంది కదా, దాన్ని కాన్కర్ చేయాలంటే ముందు వెళ్ళిపోయి అడ్మిట్ చేసేయాలి, ట్రీట్మెంట్ తీసేసుకోవాలనేదే ఉంటుంది. సో అలాగే మేము కూడా వెళ్ళిపోయాం. మీకు 48 గంటల గడువు ఇచ్చారా సార్? అది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. అంటే వీళ్ళు ట్రీట్మెంట్ అయింది, కిమోస్ అయిపోయాయి, రేడియేషన్స్ అయ్యాయి, అన్నీ అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఏమవుతుంది అనేది అర్థం అవ్వట్లేదు. నేను కొంచెం గట్టిగా కూడా మాట్లాడాను, చిన్నబాబుతో కూడా చెప్పాను, మిగతా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, అన్నీ చేశారు, వేరే వేరే డిపార్ట్మెంట్స్లో అందరు ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఆ స్టేజ్లో వీ న్యూ దట్ సంథింగ్ వాజ్ నాట్ రైట్. ఏదో సో కీమో అయిపోయింది, సర్జరీ అయిపోయింది, రేడియేషన్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా కంట్రోల్కి రావట్లేదు. ఆ స్టేజ్లో ఇంకా చిన్నబాబు గారు పిలిచారు, పిలిచి సురేష్ సారీ ఇది 48 hours ఉంది ఇంకా టైము, యూ కెన్ కాల్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్ అని చెప్పారు ఆయన. అక్కడి నుంచి ఆ టైంలో అది చెప్పినప్పుడు తనకి తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది తనకి, ఇప్పుడే చెప్తున్నాను. ఆ టైంలో ఆ మూమెంట్కి నాకు ఐ డి నాట్ నో వాట్ టు డూ. నేను ఒక్కడనే ఉన్నాను. తర్వాత మా ఇంకో ఫ్రెండ్ నాతో పాటు ఉన్నాడు అనమాట. అక్కడి నుంచి స్ట్రైట్గా నేను ఇంటికి రాలేదు, మా పార్ట్నర్ దగ్గర వెళ్ళాను, బిజినెస్ పార్ట్నర్ దగ్గర. ఆయన ఇమ్మీడియట్గా నాకు ఎయిర్ టికెట్ బుక్ చేశాడు చెన్నైకి. అక్కడ శాంత అని ఉన్నారు, గాడెస్ ఆఫ్ ఆన్కాలజీ అంటారు. ఇది మన అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో. షీ వాజ్ 82 years వెన్ ఐ మెట్ హర్. మార్నింగ్ ఫ్లైట్లో వెళ్ళి
ఇమ్మీడియట్గా అదే రోజు వెళ్ళి తను మొత్తం ఫైల్ తీసుకెళ్ళి ఒక బాక్స్లో ఫుల్ పేపర్స్ తను రిపోర్ట్స్ తీసుకెళ్ళి చూపిస్తే తను యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ ఇది దానికి ఏమంటారు వాట్ ఈస్ దట్ కేర్ పాలియేటివ్ కేర్ ఎగ్జాక్ట్లీ పాలియేటివ్ కేర్ ఇవ్వాలని చెప్పి అక్కడ వరకు వెళ్ళిపోయింది విషయం. తను చెప్పింది అనమాట. ఇంకా ఉన్న 48 అవర్స్లో 24 అవర్స్ నాకు వెళ్ళి రావడానికి అయిపోయింది. నాకు ఐ వాజ్ కౌంటింగ్ ఎవ్రీ అవర్ నెక్స్ట్ ఏంటి అని. అండ్ చిన్నబాబు గారు ఏంటంటే he gave us the support continuously. అదే వైల్ దిస్ ట్రీట్మెంట్స్ వర్ గోయింగ్ ఆన్ నేను ఐ ఆల్సో వాజ్ లుకింగ్ అట్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్. ఏంటి ఎనీథింగ్ అంటే నా మైండ్లో ఎట్లా ఉండేదంటే ఐ షుడ్ నాట్ ఫీల్ సారీ దట్ ఐ డిడ్ నాట్ ట్రై దిస్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెండ్. అయ్యో ఇది చేసి ఉంటే బాగుండేదేమో అనే ఒక ఫీలింగ్ నాలో ఉండొద్దు రేపటికి అనే ఒక తాపత్రయంతో అన్ని రకాలుగా చూశాను. అక్కడ వి ఫౌండ్ సమ్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఆల్సో. ఇది అయిన తర్వాత వేర్ మెల్లగా అది రికవరీ కనిపిస్తూ వచ్చిందనమాట. సో ఏంటి సార్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు పసరు వైద్యమా కాదు, ఓజోన్ థెరపీ అని ఒకటి ఉంది. అది 1800s నుంచి ఉందన్నమాట. బట్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ షూర్ చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నేను చెప్తున్నాను అది మెయిన్ స్ట్రీమ్లో యాక్సెప్ట్ చేయరు ఇంతవరకు. ఇంకా మీరు ఎందుకైనా ట్రై చేద్దామని డిసైడ్ అయ్యారు? నాకు ఇప్పుడు 48 అవర్స్ ఇచ్చిన తర్వాత నాకు ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా. ఐ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు సేవర్. ఎట్లయినా నేను సేవ్ చేయాలి ఒక తాపత్రయం నాకు. ఐ విల్ డూ ఎనీథింగ్ టు గో టు ఎనీ ఎక్స్టెంట్. నేను ఇన్ఫ్యాక్ట్ జర్మనీకి వెళ్దామని కూడా అనుకున్నాను. అక్కడ కూడా ఏదో అది నాట్ హైపర్థర్మియా ఏదో ఉంది, సమ్ ట్రీట్మెంట్ డిఫరెంట్, అంటే కంప్లీట్ బాడీని హీట్లో వదులుతారు అనమాట. ఐ మీన్ ఐ లుక్డ్ ఎట్ ఎవ్రీ పాసిబుల్ ఆల్టర్నేట్స్ అవైలబుల్. దానికి ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు మూవ్ హర్ సిచ్యుయేషన్ వాజ్ సో బ్యాడ్. వాళ్ళు నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 10 times తన్ని కార్ని నేను ఐ యూస్ టు టేక్ టు ఎమర్జెన్సీస్ అనమాట. డైరెక్ట్గా ఎన్నిసార్లు కీమో ఇచ్చారో 3rd day తనకి కొలాప్స్ అయిపోయేది. 3rd day ఐ యూస్ టు డ్రైవ్ కార్ లైక్ అంబులెన్స్ అనమాట. ఎక్కడ సైనిక్పూర్ నుంచి జూబ్లీ హిల్స్ దాకా డైరెక్ట్ మిడ్ నైట్ అయిపోయేది. తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో పడుకోబెట్టి మళ్ళీ అక్కడి నుంచి రివైవ్ చేయించి బెడ్ వార్డులోకి తీసుకొచ్చారు. 21 daysకి ఇంకొక సైకిల్. సో దిస్ నాకు తెలిసి ఒక అట్లీస్ట్ 10 times ఐ వుడ్ హ్యావ్ టేకన్ టు ఎమర్జెన్సీస్ అనమాట. ఈ విధంగా అయిన సిచ్యుయేషన్. సో నాకు ఐ డిడ్ నాట్ వాంట్ టు గివ్ అప్. షీ వాజ్ కోఆపరేటివ్, షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. షీ సెడ్ నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఎట్లయినా బతకాలి అనే ఒక పట్టుదల ఉంది తనకి. అండ్ షీ వాజ్ స్ట్రాంగ్ విల్డ్. దట్ ఆల్సో గేవ్ అస్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఫ్యామిలీలో ఏమవుతుందంటే సి యాజ్ అ ఉమెన్ a woman sacrifices for the family. When she is in trouble, the family should come up together. చాలా మంచి మాట చెప్పారు సార్. సో 48 అవర్స్లో మిమ్మల్ని మార్చిన 2 ఫ్యాక్టర్స్ ఏంటి? మీ లైఫ్ని కంప్లీట్గా యూటర్న్, అంటే గోయింగ్ టువర్డ్స్ సంథింగ్ అసలు ఎవ్వరూ ఊహించని ఒక మరణం దాకా వెళ్ళే ఒక పరిస్థితిని మీరు అందమైన జీవితంగా మలిచే ఆ 2-3 ఫ్యాక్టర్స్ ఏంటి? ఓజోన్ థెరపీ ఒకటి చెప్పారు. ఒకటి ఏంటంటే పాజిటివ్ కంపల్సరీగా గివప్ చేయొద్దు. నెవర్ ఎవర్ గివప్. అంటే పోయినా పర్లేదు కానీ ఫైట్ మాత్రం చేయాలి అంతదాకా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ గివ్ ద కాన్ఫిడెన్స్. ఒకసారి అది మైండ్లోకి వచ్చిందంటే ఇట్స్ ఎనఫ్, యూ కెన్ కాన్కర్. అది ఉంది. తర్వాత నార్మల్లీ ఏమవుతుందంటే ఒక పేషెంట్కి దే విల్ హ్యావ్ ఇంకొక ఫియర్ వచ్చేస్తుంది. డబ్బులు ఎంత ఖర్చు అయిపోతుందేమో, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందేమో, ఈ థాట్ రానివ్వకూడదు. అవును సార్, ఇది ఒక నేను అడగబోయాను. బికాస్ మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోయడం అంటే ఎక్కడి నుంచి వస్తాయనే భయం సబ్ కాన్షియస్గా గివ్ అప్ చేస్తారు. డెఫినెట్గా ఇది చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామంటే ఇప్పుడు ఇంకొక ఇష్యూ కూడా ఉంది ఇక్కడ. ఎస్పెషలీ క్యాన్సర్ అని చెప్పంగానే
ఏమవుతుంది, చాలామంది ఒపీనియన్స్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అవన్నోళ్ళు కూడా ఇస్తుంటారు ఒపీనియన్స్. ఇట్లా చేయొచ్చు, అట్లా అంటే మల్టిపుల్ ఫ్రీ ఒపీనియన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇండియాలో ఫ్రీ స్పీచ్, ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చేసుకోవచ్చు. ఆ విధంగా యూ కెనాట్ టేక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. కరెక్ట్. ఇంకా అక్కడ సింపథైజర్స్ వస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు హ్యాపన్ ఫర్ ఎ పేషెంట్. అయ్యో నీకు ఇట్లా అయిపోయిందా, అయ్యో అనగానే చాలా పేషెంట్ ఇంకా డౌన్ అయిపోతారు. సో ఇక్కడ అందరినీ దూరం పెట్టాలి. కీప్ ఎవ్రీబడి అవుట్. క్లోజ్ ఫ్యామిలీ మెంబర్సే ఉండాలి పక్కన. పాజిటివ్గా ఉన్న వాళ్ళే ఉండాలి. నెగిటివ్ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళనైనా దగ్గర రానివద్దు. అది ఎంత క్లోజ్ రిలేటివ్ అయినా సరే. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీస్ ఆర్ స్మాల్ పాయింట్స్ విచ్ విల్ హెల్ప్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూఆర్ సపోజ్ టు బి డూయింగ్. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, బ్రెయిన్ వాష్ అయిపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఆల్రెడీ సైకలాజికల్గా అయ్యో నేను కష్టపడుతున్నాను, వాళ్ళు కష్టపడుతున్నారు, డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఇవన్నీ థాట్స్ వస్తుంటాయి. అది థాట్స్ రానివ్వకుండా చూసుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని రోజులు ఆ సపోర్ట్ ఇస్తే చాలు, దే విల్ రికవర్. మొత్తానికి మీ సపోర్ట్తో సార్, అమేజింగ్ సపోర్ట్తో, మీ పాజిటివ్ థింకింగ్తో, మీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్తో మీ గీతని మీరు బతికించుకున్నారు. దేవుడు ఉన్నానండి మనతో. ఆల్ సాల్యూట్స్ టు బోత్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ కీమో సెషన్ అని తెలిసింది ఆ రోజు, మీ మైండ్ ఎలా మేకప్ చేసుకున్నారు మీరు? అంటే లైక్ జస్ట్ నాకేమంటే ధైర్యం తెచ్చుకున్నా. ఐ హ్యావ్ గాట్ సంథింగ్, ఐ హ్యావ్ టు ఇది బీట్ చేయాలి, అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. వాట్ ఎవర్ మెడికేషన్ ఐ విల్ బి టేకింగ్, ఇట్ విల్ హెల్ప్ మీ టు సర్వైవ్ ఆర్ గెట్ రీడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ మై బాడీ. చాలా ట్రామాటిక్ అండి, బికాస్ అది క్యాన్సర్ ఏదో థియరిటికల్గా మాట్లాడేస్తారు అందరూ, వాళ్ళ వరకు వస్తే కానీ తెలియదు ఎంత షేకప్ చేసేస్తుందో మనిషిని అని చెప్పి. సో అలాగా మీకు ఆల్మోస్ట్ క్రిటికల్ అని ఆ స్టేజ్ ఏమైనా వచ్చిందా? మెనీ టైమ్స్, లైక్ వెన్ ఎవర్ కీమోకి వెళ్ళి మళ్ళీ రావడం, ఆ తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా, ఇట్ వాస్ క్రిటికల్. ద డేస్ ఆఫ్టర్ ద కీమో ఇట్ వాస్ వెరీ క్రిటికల్ ఫర్ మీ. లైక్ ఇట్ వాస్ బ్యాట్లింగ్ అనమాట. బట్ అట్ హోమ్ ఎవ్రీబడి స్టూడ్ బై మై సైడ్. ఎలా ఉండేది గీత గారు? కీమోథెరపీ ఊహించుకోవడం కూడా చాలా కష్టం. అవును, చాలా కష్టం. వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బాడీ? ఏం జరుగుతుంది? యూ ఫీల్ వీక్ ఆర్ యూ ఫీల్ వెరీ వెరీ వీక్. యూ ఫీల్ వెరీ వీక్ అండ్ you will not be able to do anything. In fact, padkodam, just you'll be sleeping and just relaxing, you can't do anything. ఆ టైంలో ఐ మీన్ ఆబ్వియస్లీ మీ వారు మీకు బాగా సపోర్ట్ ఇచ్చారు ఆబ్వియస్లీ. Yes. పిల్లలు చాలా సపోర్ట్ ఇచ్చారు. బట్ మీకు భయాలు ఉండేవా? అయ్యో ఇట్ వాస్ లైక్ క్వశ్చన్ మార్క్. బట్ నాకు చాలా ఫియర్ ఉండేది కాదు. ఐ నెవర్ ఫియర్డ్. ఐ థాట్ సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్ టు మీ. సో వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ డన్ ఇస్ ఫర్ మై గుడ్. ఆ హోప్ ఉండేది. సో 2014లో యూట్రస్ తీసేసాక ఎస్ మీకు కీమో అండ్ ఇవన్నీ సెషన్స్ ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ రేడియేషన్. దట్ వాజ్ ఇన్ డిసెంబర్ 2014లో. తర్వాత ఇట్ స్టార్టెడ్ విత్ కీమో అండ్ ఇట్ వాజ్ ఫర్ ఎవ్రీ 21 days సైకిల్. అంటే కీమోకి వెళ్ళాలంటే ఇంకా భయం. అవును, ఐ యూజ్డ్ టు ప్రిపేర్ మై మైండ్. అది ఐవి ద్వారా ఎక్కిస్తారు కదండి ఒకటి, అండ్ ఇట్ హర్ట్స్ అ లాట్ అని వినికిడి. యా, సమ్టైమ్స్ వెయిన్స్ దొరకదు, లైక్ ఆల్ సచ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. మరి మెడిసిన్ వెళ్తుంటే మీకు తెలుస్తుందండి కీమోథెరపీలో? లైక్ ఏం తెలియదండి, లైక్ ఎనీ మెడికేషన్. యా, నో. బట్ ఆ తర్వాత మీకు ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ద మెడికేషన్ ఇస్ దేర్. యూ లాస్ట్ హెయిర్? యా, ఫుల్గా హెయిర్ మొత్తం కోల్పోయారు. ఎందుకంటే చాలా మందికి క్యాన్సర్ ట్రీట్మెంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ దే బ్యాటిల్ ఇస్ దిస్. ఆ టైంలో గీత గారు మీరు ఎమోషనల్ కౌన్సిలింగ్ ఆర్ స్పిరిచువల్ కౌన్సిలింగ్, హౌ డిడ్ యూ టెల్ యువర్ సెల్ఫ్? అంటే ఇది మీకేం చెప్పుకున్నారు మీరు తప్పకుండా ఇది నేను జయిస్తాను అని చెప్పడానికి? చూడండి, ఇంట్లో అందరూ దే వర్ పాజిటివ్. నోబడీ పుల్ మీ డౌన్. లైక్ ఎవ్రీబడి, లైక్ నేను కేర్ తీసుకోవడం కూడా వాళ్ళు చాలా ప్రేమంతో, చాలా నీకేమైనా అయిపోతుంది రేపని అట్లా ఎవరు చూసుకోలేదు. దే వెరీ పాజిటివ్ యాటిట్యూడ్లో నన్ను చూసుకున్నారు. దట్ వాజ్ అ వెరీ గ్రేట్ హోప్ ఫర్ మీ. అండ్ మై క్లోజ్ రిలేటివ్స్ లైక్ మై పేరెంట్స్, మై సిస్టర్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ సిస్టర్, హూ ఎవర్ కేమ్ టు విజిట్ మీ అండ్ సీ మీ, దే వర్ ఆల్ వెరీ పాజిటివ్. అండ్ స్పిరిచువల్గా దే యూస్ టు సపోర్ట్ మీ. And they supported me with heeding words, telling that manchiga అయిపోతావు, nothing to worry ala. So I was never pulled down anamata. So that was a great thing for me. తల్లికి ఎప్పుడు ఒక ఇలాంటి ఒక పెద్ద ఇల్నెస్ వచ్చినప్పుడు అవును, ఫస్ట్ వరీ పిల్లల గురించి. అవును, నా ఆడపిల్లలు నాకేమన్నా అయితే ఎలా తట్టుకుంటారని. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఐమ్ సారీ. No, very true. It is 100%.
So, but I had a very nice mother-in-law. Like I have a very nice mother-in-law who stood by me and took care of my daughters as well as my husband and as well as me. So it went on well. 6 months battling anedi, medication anedi, it went on very well because of the support, great support I got. డాక్టర్ చిన్నబాబు సుంకవల్లితో మీ ఇంటరాక్షన్ అంటే తర్వాత ఉండేదా? Yeah, like even in the beginning when I came to know chemo తీసుకోవాలి ఇట్లా అని ఉందంటే he was very very supportive అండి. Like each time I met him, he always gave me a hope. He said, నువ్వు తీసుకోవాలి మెడికేషన్ అండ్ ఎవ్రీ సర్జరీ వాట్ ఎవర్ హీ డిడ్ ఆన్ మీ ఆల్సో. ఎన్ని సర్జరీస్ అయ్యాయండి గీత గారు? Like for just some test I had another one. Like for the breast also they just he went for a Biopsy laga? Yeah, biopsy laga. అంటే బికాజ్ అది స్ప్రెడ్ అయిందా చూడడానికి. Yes. మీకు వచ్చిన క్యాన్సర్ యాక్చువల్లీ ఓవేరియన్ Yes, క్యాన్సర్. ovarian, yeah, uterus, endometriosis. Yeah, but he treated every time. It was very good hope and supportive, very supportive అనమాట. ఆయన ఫోన్లో గీతా సురేష్ కాంకరర్ అని పెట్టుకున్నారు మీ పేరు, బికాజ్ మీరు క్యాన్సర్ని జయించారు కాబట్టి. సో అక్కడి నుంచి మీరు బయటపడి మీ నార్మల్ లైఫ్ ఎలా ఎప్పుడు రావడం మొదలుపెట్టింది? See, that is after 6 months. That is somewhere in August 2015. Yes, 2015 August la. I was almost back to normalcy. సో అప్పుడు నార్మల్సీకి వచ్చేసారు మీరు? వచ్చేసాను విత్ సమ్ సైడ్ లైక్ కొంచెం ఇది వీక్నెస్ అలా ఉండేదానికి ఐ జస్ట్ వెంట్ ఫర్ సమ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఆల్సో, సమ్ న్యాచురోపత్ ఓజోన్ ట్రీట్మెంట్ అలాగా. ఐ జస్ట్ టుక్ సంథింగ్ లైక్ దట్ అండ్ దట్ హెల్ప్ మీ రీకూప్ అండ్ డూ మై ఓన్ activities, household activities and all that. And then I started seeing life like more hope and started participating, and I got my elder daughter married in 2015 November, and that was it was a very nice change anamata. బ్యూటిఫుల్ అండి. అంటే 2014లో మీరు క్యాన్సర్ని పోరాడి 2015 నవంబర్లో మీ అమ్మాయి పెద్దమ్మాయి పెళ్లి చేశారు. వండర్ఫుల్. Yes. ఎంత మీకు అద్భుతంగా అనిపించుంటుంది అంటే. తప్పకుండా. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే. ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనమాట. బయటికి రావడం కానీ మళ్ళీ రికవర్ అవుతుందా అని మాటిమాటికి చూస్తుంటారు కదండి క్యాన్సర్కి. మెడికేషన్ తీసుకోవాలి అండ్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, డయట్ యూ హ్యావ్ టు అన్ని దానికి చేయాలి. అలాగే దీనికి కూడా మేము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అండ్ డయట్ అండ్ ట్రీట్మెంట్ అండ్ చెకప్స్ అని చేసుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ టు కీప్ మెయింటైనింగ్ ఇట్. మీకు ఎప్పుడైనా అనిపించిందా గీత గారు మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందా క్యాన్సర్? నో. అసలు మీకు నాకెందుకు వచ్చింది అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందా? బికాస్ ఈ లంగ్ క్యాన్సర్ అంటే స్మోకింగ్ అంటారు, ఇంకోటి ఏదో సర్వైకల్ క్యాన్సర్ అంటే HPV అంటారు, ఇంకోటి ఏదో అంటారు. బట్ మీకు వై ఓవేరియన్ క్యాన్సర్ అండ్ వై యూ అని అనిపించిందా? క్రియేషన్ ఆఫ్ దేవుడు సృష్టి అనేది చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మా బాడీ సైన్స్ ఇస్తాయండి. లైక్ ఏమి వచ్చినా సైన్స్ వస్తుంది. సమ్టైమ్స్ వీ ట్రై టు పోస్ట్పోన్, తర్వాత చూసుకుంటాంలే అని వదిలేస్తాం. సి దట్ ఆల్సో మైట్ సమ్టైమ్స్ ఎఫెక్ట్ యూ, టేక్ యూ టు అ స్టేజ్. అంటే స్టేజెస్ చెప్తారు అప్పుడు. సో మేము ఫస్ట్ నుంచే ఈ అవేర్నెస్ అండ్ డిటెక్షన్ అనేది చేసుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్, ఎస్పెషలీ విమెన్ who are in their middle age and all that they should go for early detection without fear. Right. See, fear is you're paying the interest even before the problem comes. సో మీ ఏ సైన్స్ ని మీరు పోస్ట్పోన్ చేసి తర్వాత తెలుసుకున్నారు? బ్లీడింగ్ ఒకసారి. ప్రొఫ్యూజ్ సో బ్లీడింగ్, ఎక్కువ బ్లీడింగ్ ఉండడం అన్నది తప్పకుండా చూపించుకోవాలంటారు. అవును, తప్పకుండా. ఎనీథింగ్ విచ్ ఇస్ అబ్నార్మల్ అనిపించినప్పుడు యూ హ్యావ్ టు గో. ఇంకా ఏమన్నా ఉన్నాయా మీకు సిమ్టమ్స్, సైన్స్ అప్పుడు గుర్తు చేసుకుంటే? లైక్ అంటే కొంచెం ఫెటీగ్ అనిపించడం. Because I was very active because పిల్లలు కాలేజ్ అని వెళ్ళేవాళ్ళు. సో I used to be very active with the house routine and it was more tiring for me. అంటే the workload was more but I enjoyed it, but at the same time this was weakening me, like with profuse bleeding and all that. I used to feel tired and all that. సో ఎర్లీ డిటెక్షన్ ఇంపార్టెంట్ అని మీరు చెప్పారు. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ అన్ అండర్లైన్ థింగ్. శరీరం చెప్పిన మాట వినాలని చెప్తున్నారు. తప్పకుండా అండి, తప్పకుండా. ఇట్ విల్ గివ్ అస్ సైన్స్. ఇప్పుడు హెడేక్ ఎలా వస్తుందో హెడేక్ అంటాము, ఫీవర్ వస్తే ఫీవర్ అనుకుంటాము, బాడీ పెయిన్, ఎవ్రీథింగ్ ఇస్ షోన్, ఇట్స్ ఫెల్ట్ బై అస్. ద సేమ్ థింగ్ ఇది బయట తెలియదు కానీ లోపల జరుగుతుంది కానీ యూ విల్ హ్యావ్ సమ్ సైన్స్. అండ్ సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు గో ఫర్ చెకప్స్ అట్ ఈచ్ స్టేజెస్. స్కూల్లో ఉన్నప్పుడు మాకు స్కూల్స్లో దే డూ లాట్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ చెకప్స్. ఎవ్రీ ఇయర్ దర్ ఇస్ చెకప్, మెడికల్ చెకప్. సో ఆ స్టేజ్ దాటేస్తాము. వెన్ యూ కమ్ టు టీనేజ్, parents will take care of you, but when you come to another age like 20, 25 with career
and all that. You should not neglect your health. అదే మన శరీరం మన ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత మందే అంటున్నారు. అవును. మీరు క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యి ఆ క్రమంలో మీ డయట్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏం మార్పులు చేసుకున్నారు దట్ హ్యావ్ లాస్టెడ్? Yes. I think we should pay a lot of importance, like not eating a lot of junk food and all, which is happening today. And obesity is one of the main reasons. So you have to maintain weight maintain చేసుకోవడం అన్ని natural things, simple things తినడం. So I think ఇదన్నీ చేయాలి. ఇవన్నీ ఊరికే పుస్తకాల్లో థియరిటికల్ అనుకుంటారండి, బట్ యాక్చువల్లీ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. No, it makes a సో difference. డిడ్ ద డాక్టర్ ట్రేస్ మీకు ఎందుకు వచ్చి ఉంటుంది ఇది అని? అంటే మీ గైనిక్ హెల్త్లో ఇంత పెద్ద మేజర్ ఒక ఏం చెప్పాలి, ఒక ఫెనామినల్ జరిగిపోవడం అన్నది, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అని చెప్పారా? No. Let's see, because what is happening internal, it might be some hormonal issues, especially with ladies and all that. So, and everything will be added later on. అంటే మా లైఫ్ స్టైల్ అప్పుడు తీసుకొని కేర్, హౌ మచ్ యూ పుష్డ్ ఇట్ అండ్ హౌ మచ్ యూ నెగ్లెక్టెడ్ అన్నీ మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఆ తర్వాత మీరు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీరు క్యాన్సర్ నుంచి ఫ్రీగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు చేశారు గీత గారు మీకు టెస్ట్? అంటే ఇప్పుడు ఎవ్రీ 6 months యాజ్ అడ్వైజ్ బై మై డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. దే సీ ఇఫ్ దర్స్ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. అండ్ రెగ్యులర్ థింగ్స్ ఫర్ లైక్ షుగర్ ఆర్ ఎనీథింగ్ ఇస్ బీన్ డన్. ఇన్ఫ్లమేషన్కి టెస్ట్ చేసి ఏం టెస్ట్ చేస్తారు? ఇట్ ఈస్ కాల్డ్ ESR అండ్ ద బ్లడ్ టెస్ట్. ఓకే, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. Yes. సో అది చేసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ లేదని తేలిపోతే, Yeah. విచ్ మీన్స్ యు ఆర్ ఫైన్. ఇన్ఫ్లమేషన్ ఉందంటే ఏదో ఇన్వెస్టిగేట్ చేయాల్సి Yeah, because some tumors might grow. See, that might give, దానికి కారణం అవుతాయి. చాలా వ్యాలిడ్. సో ఇప్పుడు మీరు నౌ దట్ యు హ్యావ్ ఫాట్ అండ్ వన్ క్యాన్సర్, ఇప్పుడు ఆబ్వియస్లీ మీకు ఒక ఫ్యామిలీ హిస్టరీ రిజిస్టర్ అయింది. Yes. సో మీ అమ్మాయిలకు మీరు ఏం చెప్పారు గీత గారు? తప్పకుండా దే ఆర్ వెరీ మచ్ అవేర్. అండ్ పిల్లలు దే ఆర్ గోయింగ్ త్రూ గుడ్ లైఫ్ స్టైల్స్ నౌ, మోడర్న్ లైఫ్ స్టైల్స్, దో దే ఆర్ ఇన్ ద మోడర్న్ ది వరల్డ్. They are very much aware of it, and they are very, trying to follow all the మంచి exercise. Yes. I'm happy to see them like that. And we advise everybody to follow the same things. మీరు బాగా కీమో, రేడియేషన్ ఇవన్నీ థెరపీలు తీసుకుని సర్జరీ అంతా అవుతున్న టైంలో మీరు జుట్టు కోల్పోయి ఉంటారు, బాగా బాడీ చిక్కిపోయి ఉంటుంది, యూ వుడ్ హావ్ లాస్ట్ వెయిట్. తర్వాత ఒక డల్ ఫెటిగ్డ్, ఇప్పుడు చక్కగా ఏం చెప్పాలి, మహాలక్ష్మిలా కళకళలాడుతున్నారు. సో ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ టు యూ. బట్ ఎంతకాలం పట్టింది రీకూప్ అయ్యి మీరు తిరిగి రావడానికి మీ ఒరిజినల్ స్టేట్కి? Almost 1 year. 1 year for the hair and all to grow, but it started growing. అంటే వచ్చేసింది. See, whatever came, I took it happily, and positivity is very important. సెకండ్ ఛాన్స్ కాబట్టి తప్పకుండా it is like a rebirth, I should say. సో ఇంప్రెసివ్. అండ్ మీరు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి దాన్ని పడుతున్న వాళ్ళ ట్రామా ఒకటి, మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో, మీకు ఎలా మిమ్మల్ని హ్యాపీ చేయాలి, మీకు ఎలా హోప్ ఇవ్వాలి అనే ఒక బ్యాటిల్ అది కాన్స్టెంట్లీ. బట్ లైఫ్ హ్యాస్ గివెన్ యూ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గీత గారు, మీ డిజైర్ ఏంటి నౌ దట్ యూ హ్యావ్ దిస్ సెకండ్ ఛాన్స్? Yeah, like తప్పకుండా I would like to advise, advise or request, humble request is, ఎవరు డిలే చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. హెల్త్ ఇస్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ బై గాడ్. సో మన హెల్త్ మేము తప్పకుండా చూసుకోవాలి. బికాస్ మేము మంచిగా ఉంటేనే వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద అదర్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ లేడీస్ అనమాట. సో ఎవ్రీ స్టేజ్ ఫర్ ఎవ్రీబడి, అంటే అది లాస్ట్ స్టేజెస్ వరకు తెచ్చుకోకూడదు. దట్ వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. సో మీరు బహుశా ఇంకా అర్లీగా డిటెక్ట్ చేసి ఉండొచ్చు. ఐ నో, ఇట్ ఇస్ వెరీ ట్రూ. యా, బట్ పర్వాలేదు, అంటే మీరు మీ ద్వారా ఒక మంచి మెసేజ్ ప్రపంచానికి వెళ్ళింది. అవును. అండ్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ. బట్ దట్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్స్ అని చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, అండ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ అమేజింగ్ వర్క్ వేర్ దే హ్యావ్ బస్సెస్ అండ్ ద స్క్రీనింగ్ ఇస్ డన్ అండ్ దే రీచ్ అవుట్ టు పీపుల్, దే గో టు విలేజెస్ అండ్ దే డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ where people they should be aware and detection అవుతుంది. They should not fear to go and get checked up or even to take the medication అనమాట. Because early stages లో everything can be cured easily, and everything should be taken positively అనమాట. ఆ ఫియర్ ఉండకూడదు. ధైర్యంగా బాడీస్ ఇప్పుడు జనరల్ గ్యాడ్జెట్స్ కానీ వెహికల్స్ కానీ యూ హ్యావ్ అన్ ఇన్సూరెన్స్, సో యూ షుడ్ హ్యావ్ అ మెడికల్ ఇన్సూరెన్స్ ఆల్సో ఫర్ దాట్. అండ్ ఎలా మేము కేర్ తీసుకుంటాం, ఎనీథింగ్ ఏమైనా వెంటనే కేర్ తీసుకుంటాం. మా బాడీకి అయితే ఇంకా చాలా తీసుకోవాలి, ఎందుకంటే అది దానికైనా విలువైది ఇంకేం లేదు. ఆరోగ్యం కంటే విలువైన ఆస్తి ఇంకోటి ఏమి లేదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ, దానికి ఫస్ట్ ఇవ్వాలి. సో అయితే మరి మీ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్
మీరు ఏం చేస్తూ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు నౌ దట్ యూ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ? యా, ఐ వుడ్ లైక్ టు స్పెండ్ ఇన్ అ నైస్ వే. ట్రావెలింగ్లో ఉండొచ్చు, అండ్ ఒకరికి లైక్ సహాయం ఎంత, హౌ మచ్ పాజిటివ్లీ ఐ కెన్ జస్ట్ మోటివేట్ అండ్ జస్ట్ బీ ఆఫ్ హెల్ప్ టు ఎవ్రీబడి. సో క్యాన్సర్ చాలా ఒక విలువైన పాఠం నేర్పించింది మీకు. అవునండి, లైక్ వెరీ ట్రూ. ఆరోగ్యం గురించి, జీవితం అవునవును. అమూల్యమైంది అని చెప్పడానికి. రైట్. అండ్ ఆల్సో లాస్ట్ క్వశ్చన్ గీతా సురేష్ గారు, మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకొని పాజిటివ్గా ఉంచుకోవడం, స్ట్రెస్ లేకుండా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు ఈ క్యాన్సర్ బ్యాటిల్ ఫైట్ చేయడంలో? చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. సో యూ షుడ్ నెవర్ థింక్ నెగటివ్గా. అంటే ఏదైనా అయిపోతుంది అనుకునే బదులు యూ షుడ్ ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. అండ్ యూ షుడ్ ఫీల్ ద పాజిటివ్ వైబ్స్ యూ గివ్ అండ్ ద వర్చ్యూస్ యూ ఫాలో. All the happiness, satisfaction, gratitude, all these things, forgiveness, anything that plays a lot of impact on your body cells and body and the mind and the body. ఎక్కడో టాక్సిక్ ఎమోషన్స్ వల్ల టాక్సిసిటీ Yes. బాడీలో కూడా వచ్చేస్తుంది. Yes. సో అది చాలా అమూల్యమైన పాఠం క్యాన్సర్ కి. అంటే క్యాన్సర్ ఇన్ఫ్యాక్ట్ ఎనర్జీ హీలింగ్ చేసే వాళ్ళు చెప్తారు. అవును. కోర్స్ అలోపతి డాక్టర్లు దే మే నాట్ అగ్రీ విత్ దిస్ కాన్సెప్ట్, కానీ a lot of suppression, Yes. a lot of toxic emotions, negative emotions కూడా క్యాన్సర్కి దారి తీస్తాయి. అది మేనిఫెస్ట్ అవుతుంది అలాగా అని చెప్పి. See, atla choose it is only not for cancer. It is for many other ailments in the body. Correct. So you have to participate. ఇదన్నీ అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. Something habits, good habits, which gives you a good. బట్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు జయించి 10 మందికి స్ఫూర్తిని ఇస్తున్నారు ఇవాళ. అండ్ హోప్ అన్నది చిన్నబాబు సుంకవల్లి గారు చెప్పారు, డాక్టర్ గారు, దట్ హోప్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ విల్ హెల్ప్ యూ కీప్ గోయింగ్. ఆ హోప్ అన్నది ఎప్పుడు గివప్ చేయకూడదు. ఇంకా అయిపోయింది అనుకుంటే అయిపోయింది. కోవిడ్ లాంటి ఒక పెద్ద ఉపద్రవం నుంచి బయటపడ్డాం మనం. యాక్చువల్లీ వరల్డ్ పాండమిక్ ఫట్ 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 ఎగిరిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. అండ్ అలాగే ఆన్గోయింగ్గా క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారితో ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. నో బడీ హ్యాస్ అ క్లూ ఎందుకు వస్తుందని చెప్పి. ఏదో ప్లాస్టిక్ సీసాలు నీళ్లు పోసి తాగితే వస్తుందని ఒకళ్ళు, ఇంకోటి చేస్తే ఇంకోటి అని చెప్పి ఎనీబడీ కెన్ గెట్ ఇట్. ఇట్స్ అ ఫ్రీక్ థింగ్. సో మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈస్ ద బెస్ట్. And try your best for practicing good things అనమాట, గుడ్ హ్యాబిట్స్. వెన్ యూ నో సంథింగ్ ఇస్ కాజింగ్ యూ బ్యాడ్, ఏదైనా మాకు ఇల్ ఎఫెక్ట్స్ వస్తుందంటే మానేయాలి. అదే. సో ట్రై ప్రాక్టీసింగ్ గుడ్ థింగ్స్. అండ్ I thank all my team of doctors who have supported me, who have stood by me, and my family, my parents, my friends, everybody who have really supported me in this journey. And look forward also to just keep up everything. We wish you loads of love and light. And ఇంకా రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ చక్కగా హాయిగా ఆరోగ్యవంతంగా అలాగే మీకు ఇష్టమైన పనులు చేస్తూ కొనసాగాలని కోరుకుంటున్నాం గీతా సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Thank you so much.